తెచ్చి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో మరి ఒక రోడ్డు ఇప్పుడు ఈ కూచిపూడి ఒకరాయి రోడ్డు కూడా 12 కోట్లు తెచ్చి అక్కడ చేస్తున్నాము. ఇక్కడ 8 కోట్లు. మరి మీరందరూ కూడా వెయిట్ చేసి మరి సన్న బియ్యం కూడా మన ప్రియతమ నాయకుడు మీ అందరికి ఇస్తున్నారు. మీరందరు తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అందరు హ్యాపీగా ఉన్నారా? అందరు ఫోన్ చేసుకుంటున్నారా? ఈ రోజు యాక్చువల్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తా అనుకున్నారు. రాత్రి హుజూర్నగర్లో ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు వారి నియోజకవర్గంలో ఏదో పెద్ద ప్రోగ్రామ్ ఉన్నది అని ఉత్తమ్ గారిని పిలిస్తే వారు పోవాల్సి వచ్చింది సడన్ గా. కాబట్టి వారి జాగాలో నేను వచ్చి మీ ఎమ్మెల్యేగా నేను ఇవన్నీ ప్రారంభం చేస్తున్నా. మళ్ళీ పోస్ట్పోన్ అయితే రోడ్లు మనకు జల్దీ అందవనే ఉద్దేశంతో ప్రారంభోత్సవం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి మొన్న ఇండ్ల విషయం వచ్చింది. నేను అందరినీ లేని వారిని అందరినీ కూడా పేర్లు తీసుకుంటున్నాం. ఎవరు భయపడొద్దు. ఇండ్లు పేర్లు వచ్చినాయి రాలేదు అని కాదు. ఇది ఓన్లీ వెరిఫికేషన్. అంటే సొంత జాగా ఉందా లేదా ఇది కనుక్కోనికే పేర్లందరూ మన ప్రభుత్వ అధికారులు అందరూ తిరుగుతున్నారు. తర్వాత అదంతా ప్రక్రియ పూర్తయినాక మళ్ళీ మనము ఇల్లు ఎవరెవరికి లేదు ఏందని కూర్చొని మనం గ్రామ సభ పెట్టుకుని చేసుకుందాం. ఓకేమ్మా? జై హింద్.